హాయ్ అండి. ఈరోజు మనం ఫ్లఫీగా టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా తక్కువ స్వీట్తో ఉంటుంది. ముందుగా బౌల్లో ఎల్లోని వైట్ని సపరేట్గా వేసుకోవాలి. ముందుగా ఎగ్ వైట్ని ఒక 2 నిమిషాలు బీట్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత అరకప్పు పంచదారని 3 సార్లుగా వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమీగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న ఎల్లోని కూడా ఒక 2 నిమిషాలు బీట్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత 1/4 కప్ ఆయిల్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి 1/4 కప్ పాలు కూడా పోసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం బీట్ చేసుకున్న ఎగ్ వైట్ని కూడా 3 సార్లుగా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి. దీన్ని బటర్ అప్లై చేసుకున్న ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. 3 సార్లు ట్యాప్ చేసుకున్న తర్వాత ముందుగా 180 డిగ్రీ సెల్సియస్లో 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 40 నుంచి 45 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే నైఫ్కి ఏం అంటుకోలేదు కాబట్టి పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత డీమోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంతే అండి, చాక్లెట్ కేక్ రెడీ. ఇంట్లో అందరూ తినేలాగా తక్కువ స్వీట్తో అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.